ఈవీఎంల మీద వస్తున్న సందేహాలు ఆరోపణల మీద పూర్తి సమాచారం చెప్పండి అని అడుగుతున్న ప్రేక్షకుల కోరిక మేరకు చేస్తున్న వీడియో ఇది. వెల్కమ్ టు కీ టాక్స్. ఈవీఎంలను ఎంతవరకు నమ్మొచ్చు? ఈవీఎంలు సేఫేనని, ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరుగుతోంది అని ఈసీ చెబుతున్నా ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? పార్టీల్లోనూ సగటు ప్రజల్లోనూ అనుమానాలకు అసలు కారణం ఏంటి? డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే గత 10 ఏళ్లలో జనం సీరియస్ గా తీసుకున్న విషయం ఏదైనా ఉంది అంటే అది ఈవీఎం ఆరోపణల ఇష్యూనే. దేశంలో ఎన్నికల నిర్వహణ, మరీ ముఖ్యంగా ఈవీఎంల పనితీరు మీద రాహుల్ గాంధీ ఏమంటున్నారు ఒకసారి వివరంగా చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ స్కేల్ అంటే భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగింది అనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. రెండోది, ఎలక్షన్ కమిషనర్ల నియామకంతో మొదలై మొత్తం ఎన్నికల ప్రక్రియే గాడి తప్పింది అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక మూడోది, ఓటర్ల డేటా, పోలింగ్ వివరాలు, వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాలుగోది, వీడియో ఫుటేజ్ ఏడాది ఉండాలన్న నిబంధనను ఈసీ ఎందుకు సడలించింది? 45 రోజుల్లోనే వీడియో ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ ఈసీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. త్వరలో బీహార్లో జరగబోయే ఎన్నికల్లో కూడా గోల్మాల్ జరుగుతుంది అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి సందర్భంలోనూ. ఈ 5 పాయింట్లు రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడంతో పాటు పేపర్లలో ఆర్టికల్స్ గా కూడా రాస్తూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఈ పాయింట్ల మీద ఈసీకి నేరుగా కంప్లైంట్ చేయలేదు. అధికారికంగా ఏ స్థాయిలోనూ ఫిర్యాదు చేయడం లేదు. ఇదే పాయింట్ ని ఈసీ పట్టుకుంటోంది. దేశంలో ఎన్నికలు సక్రమంగానే జరుగుతున్నాయని, భద్రతా కారణాల వల్ల డేటా మిస్యూజ్ కాకూడదనే జాగ్రత్తతోనే 45 రోజుల్లోనే వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తున్నాను తప్ప రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఎలాంటి సందేహాలకి ఆస్కారం లేదు అని ఈసీ అంటోంది. అవసరమైతే నేరుగా వచ్చి కలిస్తే వివరిస్తాం అని కూడా ఈసీ చెబుతోంది. రాహుల్ వాదన సరే, అలాగే ఈసీ చెబుతున్న సమాధానాలు కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ చాలా మందిలో ఒక్కటే సందేహం. రాహుల్ కంప్లైంట్ చేశారు, చేయలేదు అనే టెక్నికల్ పాయింట్లు పట్టుకునే బదులు మొత్తం ప్రక్రియ అంతా సవ్యంగానే ఉంది, ఎక్కడా అక్రమాలకు తావులేదు అని నిరూపించే ప్రయత్నం ఈసీ ఎందుకు చేయడం లేదు అనేది చాలా మంది ప్రశ్న. ఆరోపణలు చేసిన వాళ్లే నిరూపించాలి అనే టెక్నికల్ పాయింట్ ని పట్టుకొని మొత్తం ఇష్యూనే కొట్టిపారేయడం వల్ల సామాన్యుల్లో సందేహాలు అలాగే ఉంటున్నాయి కదా అనే ప్రశ్నకి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇదే ఈవీఎం గందరగోళంలో అసలు సవాల్. ఈసీ సందేహాలు తీర్చడానికి బదులు డిజిటల్ మీడియాలోనూ ఒక్కటే మాట చెప్తోంది. ఈవీఎంలపై జరిగే నెగిటివ్ ప్రచారాన్ని నమ్మకండి అంటోంది. దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగానే ఉంది అని మాత్రమే ఈసీ చెప్తోంది. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు దిగువన ఒక ఆటోమేటెడ్ మెసేజ్ కూడా వస్తుంది, కావాలంటే చెక్ చేయండి. అంటే ఈసీ అన్ని డిజిటల్ మాధ్యమాల్లోనూ ఒక్కటే మాటని క్యాంపెయిన్ లా చేస్తోంది, చెబుతోంది. ఈవీఎంలపై సందేహాలతో అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. తెలుగుతో సహా ఏ ఇతర భాషల్లోనూ ఈ సందేహాల ప్రస్తావన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవడం అనేది మరో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కనపడుతోంది. పైగా ఓడిన పార్టీలు మాత్రమే ఈవీఎంలను తప్పుబడుతున్నారు అనే అభిప్రాయం కూడా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మరో కారణంగా కనిపిస్తోంది. నిజానికి అమెరికా మొదలు చాలా దేశాలు ఈవీఎంల మీద సందేహాలు ఉన్నాయి అంటున్నప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈసీ గనక ఫుల్ ప్రూఫ్ రికార్డు బయట పెట్టడంతో పాటు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం, హోల్ ప్రాసెస్ ఈజ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ అని నిరూపిస్తే తప్ప ఈ ఇష్యూలో సగటు మనిషి సాటిస్ఫై అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మీరేమంటారు? ఈవీఎంల మీద, ఎన్నికల నిర్వహణ మీద సందేహాలకి సమాధానం ఎవరు చెప్తారంటారు?